ఈ మెటా వైరస్, హ్యూమన్ మెటానిమో వైరస్ ఏదైతే ఉందో, కోవిడ్ తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి క్షీణించడము, వాళ్ళ గట్ దెబ్బతినడము, వాళ్ళ కణాల్లో సైటోకీన్ అనేది ఇంకా విజృంభించడము, ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకా పోలేదు, ఇంకా ఉంది అది. ఆ ఎఫెక్ట్లో గనక మనం హ్యూమన్ మెటానిమో వైరస్ కొత్త వైరస్ని కనుక ప్రవేశిస్తే దాని అర్థం ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ డేంజర్ అనే చెప్పాలి. సార్, ఇంకోటి ముఖ్యంగా కరోనా ఎలాంటి లక్షణాలతో వచ్చిందనేది మనం చూసాం. అదే ఇప్పుడు కూడా ఈ హెచ్ఎంపీవీ ఏదైతే ఉందో అది కూడా సేమ్ లక్షణాలతో వస్తుంది. మరి ఏ విధంగా అంటారు? ఇక్కడ మనం చెప్పాల్సింది ఒకటి ఉండండి. ఏ వైరస్ కన్నా ఇప్పుడు మనిషి ఎవడైనా సరే నోట్లోంచే మాట్లాడతాడు కదా, అలాగే వైరస్కి కొన్ని టిపికల్ సిమ్టమ్స్ ఉంటాయండి. అధికంగా జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, దగ్గు రావడం, తుమ్ములు రావడం, దురద రావడం, ఒక్కొక్కసారి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్స్ రావడం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? స్టార్ట్ అయిన 2-3 రోజుల్లో తీవ్ర స్థాయిలో వెళ్ళిపోతాయి. దట్స్ ఎ వెరీ టిపికల్ అనమాట. అంటే మేము క్లినికల్ అబ్జర్వేషన్ అంటాం. అందుకనే కంగారు పడాల్సింది లేదు. అబ్జర్వ్ చేయండి. ఎవరు అబ్జర్వ్ చేయాలి? ఇంట్లో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయాలి. కరోనా విషయంలోకి హ్యూమన్ మెటానిమో వైరస్కి కంపేర్ చేసుకుంటే పెద్దగా వ్యత్యాసము లేదండి. అది ఆర్ఎన్ఏ స్టాండర్డ్ వైరస్, ఇది ఆర్ఎన్ఏ స్టాండర్డ్ వైరస్. అది ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది, ఇది ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది. అది సైటోకిన్ స్ట్రామ్ అనేది తెచ్చి కుప్పగూల్. సైటోకిన్ స్ట్రామ్ అనేది మనం చాలా విన్నాం. సైటోకిన్ స్ట్రామ్ వల్లనే కోట్ల మంది చచ్చిపోయారు కరోనాలో. అలాంటి ప్రభావము ఆ వైరస్ ఏదైతే తెచ్చిందో కరోనా, హ్యూమన్ మెటానిమో వైరస్ కూడా తెచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇది డేంజర్ అని చెప్తున్నాం. సార్, కరోనా వచ్చిన తర్వాత దాని మందు కనిపెట్టడానికి చాలా సమయమే పట్టిందని చెప్పొచ్చు, కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. మరి ఇప్పుడు దీనికి మందు కూడా లేదు అంటూ కూడా చైనా ప్రభుత్వం అంటుంది. మరి దాని సంగతి ఏంటంటే అంటే ఇక్కడ మనం చూసినట్టయితే కరోనా విషయంలో మీరు చెప్పింది కరెక్టే. చాలా రోజుల తర్వాత మనం ప్రపంచం అంతా అల్లాడిపోయిన తర్వాత మనకు వైరస్ అనేది రావడం జరిగింది. అయితే హ్యూమన్ మెటానిమో వైరస్లో మాత్రం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వాస్తవంగా మీరు చెప్పినట్టు మనకి మందులు ఏవి లేవు, వైరస్ కూడా లేవు. మరి ఏం చేయాలి? అప్రమత్తంగా ఉండాలి. ఏమిటా అప్రమత్తంగా? మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే దయుంచి పిల్లల్ని స్కూల్కి పంపవద్దు. ఏం పర్లేదు, వారం రోజులు 10 రోజులు ఇంట్లో పిల్లోడు ఉన్నా పర్లేదు, కానీ స్కూల్కి పంపద్దు. గ్రూప్స్ ఉన్న చోట పంపద్దు. ఎక్స్కర్షన్స్ అని చెప్పి, ఈ పిక్నిక్లు అని చెప్పి వింటర్లో బయటికి పంపిస్తుంటారు, అవన్నీ పంపవద్దు. దట్స్ అ ఫస్ట్ థింగ్. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుకోవాలి. ఒక్కసారి సోకిందంటే దానికి నార్మల్గా ఇది మందు అని లేదండి. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకోవాలి. ఒకవేళ గనక 2-3 రోజుల్లో తగ్గకపోతే, తీవ్ర స్థాయిలో వెళ్ళి దగ్గు ఆయాసం గనక పెరిగితే, జ్వరంతో పాటు ఇవన్నీ పెరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం.